మీ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మీ పైన నేరుగా ఒక ఆరోపణ చేస్తోంది. పదే పదే 10 సభలు కూడా స్థానికంగా ఉండడం లేదు. నేను మీ ఇంటి ముందు ఉన్నా, ఈసారి అది దీవించండి అని. గత 35 సంవత్సరాలుగా రెడ్డి నాయక్ గారు ఉగ్గంపల్లిలోనే ఉన్నారు. కానీ ఏనాడైనా ఒక పేదోడి గడప దొక్కిన దాఖలాలు లేవు. ఏ పేదవాడిని తన ఇంటికి రానిచ్చిన దాఖలాలు లేవు. రామచంద్ర నాయక్ ప్రజల మధ్యలోనే ఉన్నాడు. డోర్నకల్ ప్రజలకు తెలుసు. కేవలం నేను ఏదో సూర్యాపేట నుంచి వస్తున్నా అని చెప్పేసి వారి అసత్య ప్రచారాలతోని వారి రాజకీయం పబ్బం గడవదు. ఈ రోజు డోర్నకల్ నియోజకవర్గానికి 500 కోట్ల నిధులు తేవడం జరిగింది. ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను శాంక్షన్ చేయించినాం. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ మరి డోర్నకల్కి కేటాయించడం జరిగింది. మున్సిపాలిటీ మరిపెడ నడిబొడ్డున మరి 36 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా మున్సిపల్ కోర్టు తేవడం జరిగింది. మరి మొత్తం నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలకు 50 కోట్ల చొప్పున 100 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చి అభివృద్ధి కూడా ప్రజలు చూస్తా. కాంగ్రెస్ కి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు తెచ్చే సంక్షేమ పథకాలు ఏమున్నాయి? అదేవిధంగా మరిపెడ డోర్నకల్కు ఎందుకు ప్రజలు నమ్మి ఓట్లేయాలి కాంగ్రెస్ కు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పేదవాడు నిజంగా సంక్షేమ పథకాలని చూస్తా ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం తినే అదృష్టం కలిగించడం కావచ్చు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్, అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులకు 83,000 ఉద్యోగాలు, అదేవిధంగా మరి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, పేదవారి ఇంటికి 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచి అన్ని రకాల జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకురావడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఈ పథకాలన్నీ అనుభవిస్తున్నారు. రేపు ప్రజలే నిర్ణయిస్తారు. రెడ్డి నాయక్ గారి అసత్య ప్రచారాలతోని టీఆర్ఎస్ ఇంకా పతనం